ఎస్, అందరికీ ఐ విషింగ్ వెరీ ఆల్ ద బెస్ట్. ఓకేనా? మెంటర్షిప్ కావాలంటే జాయిన్ అవ్వండి. 2,500 రూపాయలకే మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియోలోనే ఉన్నాయి. అవి చూసుకోండి. మీకు నమ్మదగినదిగా ఉంటే మీరు జాయిన్ అవ్వండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోండి. నేను ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా రాస్తాను. సో ఈ మొబైల్ నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి 2,500 రూపాయలు 9949088091 సో 2,500 రూపీస్ ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ తీసి ఇదే నెంబర్కి మళ్ళీ వాట్సాప్ చేయండి. మీరు నాతో మాట్లాడండి. సో మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకున్న తర్వాతే మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, జేఈ మెయిన్ సెషన్ 2 ఫలితాలతో పాటుగా అండ్ ర్యాంక్ కార్డ్స్ కూడా రేపైతే రాబోతున్నాయి అనమాట. సో ఇక్కడ మనకి ఆల్రెడీ సెషన్ 1 రిజల్ట్స్ తెలుసు, ఎవరెవరికి ఎంత పర్సెంటేజ్ వచ్చిందో. అప్పుడు ఏం ర్యాంకులు రాలేదు. బట్ రేపు సెషన్ 2 రిజల్ట్స్తో పాటు బోత్ సెషన్ 1 అండ్ సెషన్ 2లో ది బెస్ట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని, ఆ పర్సెంటేజ్ని బేస్ చేసుకొని మీకు ర్యాంక్ కూడా అలాట్ చేయడం జరుగుతుంది. సో ర్యాంక్ కార్డ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది అనమాట ఇది. మీరు 2024 మీ పిల్లలు ఎవరైనా రాసి ఉంటే తెలిసి ఉంటుంది కాబట్టి చాలామందికి తెలియదు. ఒకసారి చూపిద్దాం మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయని ఇక్కడ తెలియజేస్తున్నాను అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్ అయితే ఇక్కడ చూడండి, కేటగిరీ ఉందిగా ఓబీసీ ఎన్సీఎల్ యాజ్ పర్ సెంట్రల్ లిస్ట్ అని ఉందా. సో ఇది వాళ్ళు అప్లై చేసినప్పుడు పెట్టుకున్నటువంటిది అనమాట ఇది. సో పర్సన్ విత్ డిజేబిలిటీ అంటే పీడబ్ల్యూడి, పిహెచ్సి అంటాం కదా మనం, అదనమాట. వాళ్ళు కాదు, నో అని పెట్టారు కాబట్టి. రైట్. సో ఈ డీటెయిల్స్ అన్ని అందరికీ మీరు ఇచ్చినటువంటి డీటెయిల్స్ ప్రకారం వస్తుంది. అసలు ర్యాంక్ ఎలా వస్తుంది, ర్యాంక్ కార్డులో మీకు వచ్చేటువంటి ర్యాంక్ ఏ విధంగా తెలుస్తుంది అనేది ఒకసారి తెలియజేస్తాను. సో ఇక్కడ మీకు సెషన్ 1 రిజల్ట్ ఇక్కడ వస్తుంది. ఈ పార్ట్లో సేమ్ రేపు ఇలాంటి కార్డే వస్తుంది మీకు కూడా. దీన్నే ర్యాంక్ కార్డ్ అంటారు మనం. ఇదే ర్యాంక్ కార్డ్ అంటే మీకు రేపు సీట్ వచ్చిన తర్వాత అయినా మీరు కాలేజీకి వెళ్ళేటప్పుడు ఈ ర్యాంక్ కార్డు తీసుకొని వెళ్ళాలి. అప్పుడు అంటే ముందుగానే ర్యాంక్ కార్డు కూడా డౌన్లోడ్ చేసుకొని పీడిఎఫ్ ఫార్మేట్లో మీ మొబైల్లోనో లేదా మీ డ్రైవ్లోనో ఎక్కడో చోట స్టోర్ చేసుకొని ఉండండి. సీట్ వచ్చినప్పుడు కాలేజీకి వెళ్ళేటప్పుడు కాలేజీలో ఈ ర్యాంక్ కార్డు కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. రైట్. ఎనీవే ఇక్కడ చూడండి, సెషన్ 1 రిజల్ట్ ఇక్కడ చూపిస్తుంది. ఈ బ్లాక్లో, ఈ ఫస్ట్ బ్లాక్లో సెషన్ 1 రిజల్ట్, సెషన్ 2 రిజల్ట్ ఈ బ్లాక్లో చూపిస్తుంది. అండ్ ఫైనల్ బేస్డ్ ఆన్ ద ఫైనల్ ఏదైతే పర్సంటేజ్ ఉందో ఇక్కడ చూడండి, బేస్డ్ ఆన్ ద బెస్ట్ ఆఫ్ 2 ఇన్ టోటల్. ఓన్లీ టోటలే. అంటే ఫస్ట్ సెషన్లో మీకు 27% వచ్చింది, సెకండ్ సెషన్లో మీకు 97% వచ్చింది. సో బెస్ట్ ఆఫ్ 2 టోటల్ పర్సంటేజే తీసుకుంటారు. టోటల్ పర్సంటేజ్ ఏది ఎక్కువ ఉండింది, 97% ఎక్కువ ఉంది కాబట్టి 97% ఇస్తారు. అంతేగాని ఇండివిజువల్ సబ్జెక్టులు తీసుకొని, అంటే ఫస్ట్ సెషన్లో ఫిజిక్స్లో 90% రావచ్చు, సెకండ్ సెషన్లో ఫిజిక్స్లో 85% రావచ్చు. కానీ టోటల్లో మాత్రం సెకండ్ సెషన్లోనే టోటల్ పర్సంటేజ్ ఎక్కువ వచ్చింది. అలాంటప్పుడు తీసుకునేది ఓన్లీ సబ్జెక్టులు పర్సంటేజ్ అసలు తీసుకోరు. కేవలం టోటల్ పర్సంటేజ్ ఏది ఎక్కువ వస్తే ఆ టోటల్ పర్సంటేజ్ అండ్ ఆ సెషన్ మొత్తాన్ని తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు 94% వచ్చింది ఫస్ట్ సెషన్లో. సెకండ్ సెషన్ వచ్చేసరికి చూడండి, సెకండ్ సెషన్ వచ్చేసరికి 81% వచ్చింది. 81.642733 వచ్చింది. మరి ఏ పర్సంటేజ్ తీసుకోవాలి, మనకి 94% తీసుకోవాలి కదా. అంటే ఇవి మొత్తం కూడా ఏది సెషన్ 1లో వచ్చినటువంటి ఆల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా తీసుకెళ్ళి మీకు ఫైనల్లో ఇచ్చేస్తారు. ఇవి మొత్తం కూడా తీసుకెళ్ళి ఇక్కడ ఇచ్చేస్తారు. ఇది ఫైనల్ పర్సంటేజ్. అంటే ఈ టోటల్ ఎక్కువ ఉంది కాబట్టి. అంతేగాని ఇది ఎక్కువ ఉందా ఇది ఎక్కువ ఉందా చూడరు, ఇది ఎక్కువ ఉందా ఇది ఎక్కువ ఉందా చూడరు. అలా ఇండివిజువల్ సబ్జెక్టులు చూడకుండా టోటల్ పర్సంటేజ్ ఏ సెషన్లో అయితే ఎక్కువ వచ్చిందో ఆ సెషన్లో ఉన్న మొత్తం సబ్జెక్టులది కన్సిడర్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారు. సో చూడండి ఒకసారి, ఇది మొత్తం యాజ్ టీజ్గా వచ్చేసినాయి, ఇవే టేబుల్. సో అతనికి వచ్చిన ఓవరాల్గా టోటల్ పర్సంటేజ్ ఎంత అంటే 94 కన్సిడర్ చేశారు. సెషన్ 1లోదే కన్సిడర్ చేశారు, సెషన్ 2లో తక్కువ వచ్చింది కాబట్టి. రైట్. ఈ పర్సంటేజ్కి ఈ క్యాండిడేట్కి ఎంత ర్యాంక్ వచ్చింది ఇక్కడ ఉంటుంది ర్యాంక్. ఈ కింద టేబుల్లో ర్యాంక్ ఉంటుంది. సో బీఈ బీటెక్ కోర్సుకి రాశాడు, అంటే పేపర్ 1 రాశాడు అతను, బీఈ బీటెక్ రాశాడు. సిఆర్ఎల్ ర్యాంక్ ఇస్తాడు. ఇది కామన్గా ప్రతి ఒక్కరికి రేపు రిజల్ట్ చెక్ చేసుకునేటువంటి ప్రతి స్టూడెంట్కి సిఆర్ఎల్ కాలం అనేది ఎంతో కొంత ర్యాంక్ అయితే ఉంటుంది. అతనికి 94% వస్తే 94% వస్తే అతనికి వచ్చిన ర్యాంక్ చూడండి 82,526. 82,526 94.6% ఉంది అతనికి. 94.611 82,000 ఉంది ర్యాంక్. లాస్ట్ ఇయర్ గురించి చెప్తున్నాను. ఈ ఇయర్ పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. నెక్స్ట్ అతను ఓబీసీ ఎన్సీఎల్ కదా క్యాండిడేట్, ఓబీసీ ఎన్సీఎల్ ర్యాంక్ ఇచ్చాడు.
ఓబీసీఎన్సీఎల్ కాలంలో ఓబీసీఎన్సీఎల్ ఎంత వచ్చింది? 25,785 వచ్చింది ర్యాంక్. సో అతనికి ఈ 2 ర్యాంకులే వస్తాయి. ఇక ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ అయి ఉంటే ఈ సిఆర్ఎల్ ర్యాంకుతో పాటుగా ఈడబ్ల్యూఎస్లో ఎంత ర్యాంక్ వచ్చిందో ఇస్తారు. మరి ఇతను ఈడబ్ల్యూఎస్ కాదు కాబట్టి ఇక్కడ డాష్, అతను ఎస్సీ కాదు కాబట్టి డాష్, ఎస్టీ కాదు కాబట్టి డాష్, ఇవన్నీ కూడా డాష్లు. ఎందుకని? అవి అతనికి చెందవు. అలాగే మీ పర్టికులర్ కేటగిరీకి మీకైతే ర్యాంక్ అలాట్ చేయడం జరుగుతుంది. అండ్ సిఆర్ఎల్ ర్యాంక్ కూడా ఇస్తారు. 2 ర్యాంకులు ఇస్తారు. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, మరి మాకు సీట్ రావాలంటే ఏ ర్యాంక్ బేస్ చేసుకుని సీట్ ఇస్తారు అంటే, మీరు కేటగిరీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి స్టూడెంట్ అయితే అప్పుడు మీ యొక్క కేటగిరీ ర్యాంక్నే కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు ఓబీసీఎన్సీఎల్ క్యాండిడేట్ కదా, ఇతను దేని బేస్ చేసుకొని పెట్టుకోవాలి ఆప్షన్స్? 25,785 ర్యాంక్ని బేస్ చేసుకొని, ఈ కట్ ఆఫ్ బేస్ చేసుకొని మీరు చాయిస్ ఫిల్లింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మరి ఓపెన్లో చూడరా? ఎస్ చూస్తారు, ఓపెన్లో కూడా చూస్తారు. మీరు పెట్టిన ప్రతి ఆప్షన్ కూడా ఓపెన్లో చూస్తారు. అది ఓపెన్ ర్యాంక్ 82,000 ర్యాంక్ ఓపెన్లో చూస్తారు, 25,000 ఓబీసీలో చూస్తారు. అలా ప్రతి ఒక్కళ్ళు. సరే, నేను దాని గురించి ఇంకా క్లియర్గా నెక్స్ట్ రానున్నటువంటి వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇప్పుడు మీకు అర్థం కాదు. రైట్, ఎనీవే నెక్స్ట్ ఇంకేంది, ఇంకా ర్యాంక్ కార్డులో కట్ ఆఫ్స్ వస్తాయి. కట్ ఆఫ్స్ ఎలా వస్తాయి చూడండి. అదే కార్డులో కింద ఉంటుంది చూడండి, కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఎన్టీఏ స్కోర్ ఫర్ జేఈ అడ్వాన్స్ 2024 నుంచి లాస్ట్ ఇయర్ కాబట్టి ఈసారి 2025 ఫర్ పేపర్ 1 అని ఉంటుంది. సో ఇక్కడ కేటగిరీ, సో కేటగిరీ నుంచి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇచ్చారంట? కేటగిరీ వచ్చేసి ఓపెన్ కేటగిరీకి 100% నుంచి 93% వరకు మాత్రమే కట్ ఆఫ్ అయింది. 100 నుంచి 93 అంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ పర్సెంటేజ్ ఎంత? ఓపెన్ కేటగిరీకి 93%. అది మీకు తెలిసిందే. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అది 100 నుంచి 93 వరకు వచ్చారు. వచ్చేసరికి 96,000 మెంబర్స్ ఉన్నారు. మనకి ఎంతమందిని జేఈ అడ్వాన్స్డ్కి సెలెక్ట్ చేస్తారో కూడా నేను చెప్పాను. ఓపెన్ కేటగిరీ వాళ్ళని ఎంతమందిని సెలెక్ట్ చేయాలి? దాదాపు 1 lakh స్టూడెంట్ అనుకుందాం. సో 1 lakh స్టూడెంట్ ఎక్కడ వరకు టాప్ పర్సెంటేజ్ 100 నుంచి 93 వరకు వచ్చేసరికి 1 lakh వచ్చేసారు. ఇది కట్ ఆఫ్ అయిపోయింది. అలాగే ఈడబ్ల్యూఎస్ ఏం చేస్తారు? ఈ పర్సెంటేజ్ నుంచి కిందికి 93.23 ఉంది కదా, ఇక్కడ నుంచి కిందికి అనమాట. ఎక్కడికి 81% వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ అయిపోయింది. అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ 79% వచ్చేసరికి కట్ ఆఫ్ అయిపోయింది. అండ్ ఆ తర్వాత షెడ్యూల్ క్యాస్ట్ వచ్చేసి 60%, అండ్ షెడ్యూల్ ట్రైబ్ వచ్చేసి 46%, పీడబ్ల్యూడి వచ్చేసి ఇక్కడ ఈ పర్సెంటేజ్ 0.0018. సో ఇవి కట్ ఆఫ్ పర్సెంటేజ్. దేనికి కట్ ఆఫ్ పర్సెంటేజ్ సార్ అంటే, అడ్వాన్స్ రాసుకోవడానికి కట్ ఆఫ్ పర్సెంటేజ్, సీట్ రావడానికి కాదు. మరి నేను జేఈ మెయిన్స్ వచ్చిన పర్సెంటేజ్ ఆధారంగా జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చా అనేటువంటి డౌట్ కూడా చాలా మందికి ఉంటుంది. ఎవరెవరు జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు అంటే, ఇక్కడ చూపించిన విధంగా ఇక్కడ ఏదో ఒక ర్యాంక్ వచ్చినటువంటి, ఏ ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్స్ అయినా సరే జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఏ ర్యాంకు రాని వాళ్ళు ఉంటారా అంటే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఓబీసీ స్టూడెంట్కి మీకు ఇక్కడ 94% ఉంది కదా, ఒకళ్ళు 10% వచ్చిన స్టూడెంట్ ఉన్నాడు. 10% వచ్చిన ఓబీసీ స్టూడెంట్కి ర్యాంక్ అలాట్ కాదు, వెరీ లోవర్ పర్సెంటేజ్ కాబట్టి. ర్యాంక్ అలాట్ కాలేదు కాబట్టి అతను ఏం చేయాలి? అతను జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయలేడు, పార్టిసిపేట్ చేయడానికి అవకాశం లేదు. ర్యాంక్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు, అందులో మాత్రం నో డౌట్. సో ఇది క్లియర్గా రేపు మీకు ర్యాంక్ కార్డులో వస్తాయి కాబట్టి, సో ఎవరైనా జోసాకి సంబంధించి సీశాబ్కి సంబంధించి, జోసా సీశాబ్ 2 కౌన్సిలింగ్ గురించి కూడా చాలా మందికి డిఫరెన్స్ తెలియట్లేదు. అది కూడా నేను త్వరలో వీడియో చేస్తాను. సో పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, స్టూడెంట్స్ ఎలాగూ కోచింగ్లో ఉన్నారు, పేరెంట్స్ వీడియోలు చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి జెన్యూన్ అండ్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుంచి అయితే దొరుకుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నేను వీడియో పెట్టగానే 1 గంట 10 నిమిషాలు అరగంట ఆ టైంలో మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి మీరు వీడియోస్ చూడొచ్చు, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఆ డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు. ఓకేనా? మెంటర్షిప్ కావాలంటే జాయిన్ అవ్వండి. 2,500 రూపాయలకే మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియోలోనే ఉన్నాయి, అవి చూసుకోండి. మీకు నమ్మదగినదిగా ఉంటే మీరు జాయిన్ అవ్వండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోండి. నేను ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా రాస్తాను. సో ఈ మొబైల్ నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి 2,500 రూపాయలు 9949088091, సో 2,500 రూపీస్ ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ తీసి ఇదే నెంబర్కి మళ్ళీ వాట్సాప్ చేయండి. మీరు నాతో మాట్లాడండి. సో మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకున్న తర్వాతే మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఎస్, అందరికీ ఐ విషింగ్ యూ వెరీ ఆల్ ద బెస్ట్.